శాంపుల్ ఫ్లాట్ స్పేషియస్గా పెద్దగా కనిపిస్తుంది, కానీ యాక్చువల్ ఫ్లాట్ వెళ్ళగానే ఎందుకంత డిఫరెన్స్ కనిపిస్తుంది? బిల్డర్ శాంపుల్ ఫ్లాట్ చూపించి ఇంప్రెస్ అయ్యి కొనుక్కున్న వాళ్ళలో మీరు కూడా ఉన్నారా? ఒక సీక్రెట్ చెప్తాను. శాంపుల్ ఫ్లాట్ డిజైన్ చేసే డిజైనర్స్ అక్కడున్న స్పేస్ని పెద్దగా కనబడేట్టుగా డిజైన్ చేస్తారు. అందరూ చేయరు. స్మాల్ సైజ్ ఫర్నిచర్ యూస్ చేస్తారు. వాల్ టు వాల్ మిర్రర్స్ పెట్టి రూమ్ డెప్త్ ఎక్కువనట్టుగా క్రియేట్ చేస్తారు. బ్రైట్ లైట్ని యూస్ చేసి కార్నర్స్ని కూడా హైలైటెడ్గా క్రియేట్ చేస్తారు. కర్టన్స్ సీలింగ్ నుండి ఫ్లోర్ దాకా పెట్టి రూమ్ హైట్గా కనబడేట్టుగా చేస్తారు. కొన్ని కేసెస్లో టీవీ యూనిట్స్, వార్డ్రోబ్స్ కూడా యాక్చువల్ హ్యాండ్ ఓవర్లో ఉండవు. అందుకే శాంపుల్ ఫ్లాట్ చూసినప్పుడు ఒక సింపుల్ రూల్ ఫాలో అవ్వండి. ఫర్నిచర్ని కాదు, వాల్ టు వాల్ డైమెన్షన్స్ని చూడండి. డైనింగ్ ఏరియాలో 6 సీటర్ టేబుల్ పడుతుందా? బెడ్రూమ్లో క్వీన్ సైజ్ బెడ్ కంఫర్టబుల్గా వస్తుందా? లివింగ్ రూమ్లో యాక్చువల్ వాకింగ్ స్పేస్ ఎంత ఉంది? ఇవి క్యాలిక్యులేట్ చేస్తే మీకు రియల్ పిక్చర్ అర్థమవుతుంది. టేక్అవే ఏంటంటే రియల్ ఎస్టేట్లో ఐస్ కన్నా టేప్ మీద ఎక్కువ నమ్మకం ఉండాలి. శాంపుల్ ఫ్లాట్ని ఎమోషన్స్తో కాదు, డైమెన్షన్స్తో ఎవాల్యుయేట్ చేయండి. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కమెంట్స్లో మెన్షన్ చేయండి.